ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మీరు విశాఖకి లోకల్ కాదు, విజయనగరం లోకల్, ఈ టైప్ ఆఫ్ అంటే అక్కడ కోడలుగా ఉన్నారు, ఇక్కడ కూతురుని మీరు చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది? మీరు పుట్టింది రాజమండ్రిలో అంటారు కదా, మేబీ దాని వల్ల అంటారా? మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను. నేను పుట్టే టైంలో మా నాన్నగారు రాజమండ్రిలో వర్క్ చేస్తున్నారు. సో రాజమండ్రిలో పుట్టాను, కానీ మా నాన్నగారు ఉన్నది నివాసం అంతా ఇక్కడ విశాఖపట్నంలోనే. సో ఉద్యోగం చేసినప్పుడు ఎక్కడో ఉంటే అదే ప్లేస్ కాదు కదా. నా తల్లిదండ్రులు ఉన్నది ఇక్కడ గాజువాక, అక్కడ శ్రీహరిపురంలోని ఉన్నది. అలాగే ఇక్కడ రామ్నగర్లో ఇక్కడ నా అన్నదమ్ములు అందరూ ఇక్కడ ఉంటుంది. సో అక్కడ ఇక్కడ మరి ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నానంటే రెండు చోట్ల కూడా అన్నదమ్ములు అందరూ ఇక్కడ కలిపి ఉన్నదే. కాబట్టి ఇది కన్నవారిల్లు, అది అత్తవారిల్లు, పుట్టినిల్లు మెట్టినిల్లు అని అనడానికి కారణం కన్నవారిని పుట్టినిల్లు అంటాం కదా. సో ఇక్కడ ఆడబడుచుని ఇక్కడ నన్ను వేరేగా ఇంకెవరో అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే నా చదువు కూడా, నా బాల్యం అంతా నేను ఇక్కడే చదువుకున్నాను. నేను ఇక్కడ కమలా నెహ్రూ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఇక్కడే చదువుకున్నాను. సిబిఎం అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ మేము చేయాల్సింది, అక్కడ తిరగాల్సింది. అలా నా యూనివర్సిటీలోనే, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోనే నేను నా ఫిలాసఫీ చేశాను, పిహెచ్డి చేశాను, లా చేశాను, అలాగే లాలో పిహెచ్డి చేశాను, అలాగే పొలిటికల్ సైన్స్ చదివాను, దాంట్లో పిహెచ్డి చేస్తున్నాను. అంటే ఇవన్నీ కూడాను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోనే. అలాగే మరి ఇవన్నీ కూడా అండర్లో వచ్చినవే మరి కాబట్టి నా విద్య, నా బాల్యం, నా తల్లిదండ్రులు ఉన్న ప్లేసు విశాఖపట్నం. కాబట్టి నేను విశాఖ ఆడపడుచుని. ఎక్కువగా మీ రాజకీయ జీవితం అంతా విజయనగరం జిల్లాలోనే గడిచింది. మీరు జెడ్పీటీసీగా కావచ్చు, ఎంపీగా 2 సార్లు ఎలక్ట్ అయినా కావచ్చు, ఏదైనా. ఇప్పుడు విశాఖకు వస్తే ఏంటి మీకు డిఫరెన్స్? అంటే ఇది ఉత్తరాంధ్రలో భాగమే అయినా కూడా మీకు ఏంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? ఇదంతా సిటీస్ కదా. నేను మొట్టమొదటిసారిగా అసలు విజయనగరం అనేదే విశాఖపట్నం, శ్రీకాకుళం 2 జిల్లాల మధ్యన తీసుకొని వచ్చిన ఏర్పడిన కొత్త జిల్లా విజయనగరం జిల్లా. సో ముందు మేమందరం ఆ టైంలోకి వస్తే ఆ విధంగా చూస్తే మేమందరం విశాఖపట్నంకే వచ్చేవాళ్ళం. తర్వాత డివిజన్ అయింది కాబట్టి అది విజయనగరం అయింది, కానీ విశాఖ జిల్లానే ఖచ్చితంగా. అసలు ప్రజలు ఎందుకు దాన్ని గమనించట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. సో కాబట్టి రెండవది ఇంకొకటి ఏంటంటే, దీనికి సంబంధించి విజయనగరంలో కూడా అర్బన్ ఏరియా ఉంది. అంటే ఇంకొకటి, నేను బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం కూడా నాకు ఇందులోనే 3 జిల్లాలకి ఎంపీనే. సో ఏ ఇష్యూస్ వచ్చినా నేను కూడా ఇక్కడ అన్నీ వచ్చి అటెండ్ అయ్యేదాన్ని. డిఆర్సీలు అవనివ్వండి, జిల్లా పరిషత్ మీటింగ్స్ అవనివ్వండి, ఇతరత్ర ఏ ఉన్నా సరే నన్ను కూడా వాళ్ళు ఆ మీటింగ్లో, నేను కూడా బాడీలో మెంబర్నే కాబట్టి నన్ను కూడా పిలిచేవారు. నేను కూడా ఇష్యూస్ మీద మాట్లాడేదాన్ని. ఇదొక్కటే కాదు, విజయనగరం ఎంపీగా అయిన తర్వాత ఏది మాట్లాడినా నేను విశాఖపట్నం బేస్ చేసే మాట్లాడేదాన్ని. ఉత్తరాంధ్రకి కీలకమైనది మహానగరంగా రేపు రానున్నది, ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ది ముంబై తర్వాత ఉన్నది విశాఖపట్నమే. అది మేము చెప్పింది కాదు, సర్వేలు చెప్పి వాళ్ళన్నీ అన్నది. అటువంటిది మాకున్న వాటన్నిటిని కూడా ఈరోజు దాన్ని డెవలప్ చేస్తేనే, ఈ ప్రాంతం డెవలప్ అయితేనే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. Please subscribe .news.